నారాయణపేట జిల్లా 4 మున్సిపాలిటీలు మక్తల్, నారాయణపేట, కొస్గి, మద్దూరు చైర్మన్, వైస్ చైర్మన్ స్థానాలను బీఆర్ఎస్ కైవసం చేసుకుందన్న ఆకాంక్షతో మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు రాజేందర్ రెడ్డి, ముత్తిరెడ్డి, యాదగిరెడ్డి విలేకరుల సమావేశంలో తెలిపారు. మక్తల్లో బీజేపీ అభ్యర్థి మహదేవప్ప ఆత్మహత్య ఘటనను ఆగ్రహపూర్వకంగా తీర్చిదిద్దాల్సిన అవసరం ఉందని, పోలీసులను గట్టి భద్రత, మౌలిక సదుపాయాలతో ఓటింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశామని తెలిపారు. అందరం కూడా ఆల్మోస్ట్ 75% ఇండ్లకు ప్రతి ఇంటికి కూడా తిరిగినాం. ఆ ప్రజల స్పందన చూస్తుంటే నిన్న కూడా లాస్ట్ డే అరే ఎవరైతే బజార్లో ఉంటారో, రోడ్ల షాపుల్లో ఉంటారో, ఇండ్లలో లేరో వాళ్ళని కూడా కలుసుకునాలని చెప్పి నిన్న అన్ని షాపుల్లో కూడా తిరుగుతూ కూడా ప్రజల స్పందన మాత్రం చాలా బాగుంది. బీఆర్ఎస్కు ఎవరు చూసినా కూడా సార్ 2 ఏళ్ల కింద ఉన్న ప్రభుత్వమే బాగుండే, 2 ఏళ్ల నుంచి అసలు అభివృద్ధి అనేది శూన్యము, ఇవాళ వచ్చి 2 ఏళ్ళు ఏం చేయకుండా ఇవాళ వచ్చి మళ్ళా మేము అది చేస్తాం ఇది చేస్తామని చెప్తున్నారు. వాళ్ళందరూ కూడా ఇండ్లకి వెళ్ళి బయటకు వచ్చి వేరే ఊర్లలో కూడా వచ్చి మీ ఓటు హక్కు వినియోగించుకోండి. ఎవరైతే మీకు సేవ చేస్తారో, ఇంతకుముందు మీకు ఎవరైతే సేవ చేసినరో అవన్నీ ఆలోచన చేసి మీకు ఎవరైతే మంచిగా సేవ చేస్తారో అటువంటి వాళ్ళకు ఓటు వేసి ఇవాళ నారాయణపేటలో ఉన్న 24 వార్డుల 24 బీఆర్ఎస్ క్యాండిడేట్లను మీరు గెలిపించండి, ఓటేసి అని రిక్వెస్ట్ చేస్తున్నా. అట్లే 70 ఏళ్ల సంధి జరిగిన డెవలప్మెంటు గత 10 ఏళ్లలో జరిగింది. నాడు చేసిన అభివృద్ధి, నేటి ప్రచారం, రాజేందర్ రెడ్డి గారు ఆ ధోరణి మరింత మమ్మలను కార్యోన్ముఖులను చేసింది. తప్పకుండా డైరెక్ట్ చైర్మన్ కూర్చునే పరిస్థితి నారాయణపేటలో